లెక్కల మాస్టర్ ఇంకెవరు మన సుకుమారు మొదటిగా పరిశ్రమకి రచయిత లెక్క అడుగుపెట్టి తర్వాత దర్శకుడు లెక్క మారిన సంగతి తెలిసిందే. గంతేకాదు ఇప్పుడు స్టార్ దర్శకుడు లెక్క మారిండు. ఒక్కసారి పుష్ప చిత్రంతోని ప్యాన్ ఇండియా లెవెల్ దర్శకుడు లెక్క అవతరించిండు. దేశమే కాదు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. సుకుమార్ అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అని నిరూపించుకున్నాడు. అయితే మొదటి సినిమా ఆర్యతోని మొదలుపెట్టి వరుస పెట్టి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాల అప్పటి నుంచి ఇప్పటి వరకు విభిన్నమైన ప్రేమ కథా చిత్రాలను తెప్పించుకుంటా అందరి చేత ప్రశంసలు కురిపించుకున్నాడు. మరోపక్క సుకుమార్ సినిమా అంటే గాని ఆయన చిత్రీకరణే వేరే లెవెల్ ఉంటదనే పేరైతే ఉన్నది. ఆ తర్వాత చేసిన రామ్ పోతినేనితోని జగడం అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మళ్ళా మహేష్ బాబుతోని నేనొక్కడే సినిమాలు తీసి అది కల్ట్ క్లాసిక్ లెక్క కొందరు మటుకు మాకేం అర్థం కాలేదని ఆరోపించడం జరిగింది. కానీ ఏదేమైనా కానీ అది హాలీవుడ్ రేంజ్ లా చిత్రీకరణ జరిగిందనే చెప్పుకోవాలి. ఆ తర్వాత తీసిన ఆర్య 2, 100% లవ్, రంగస్థలం, నాన్నకు ప్రేమతో ఈ చిత్రాలల్లో ఆయన పాత్రలకు భావోద్వేగాల ఆధారంగా నడిపించే దర్శకుడు లెక్క పేరు సంపాదించుకున్నాడు. కొడితే కుంభస్థలమే బద్దలు కొట్టాలి అన్న రేంజ్ లా పుష్ప మొదలుపెట్టిండు. మొదటిసారిగా 1000 కోట్ల ఖాతాల పుష్ప 2 తోని అడుగు పెట్టేసిండు. పుష్ప మొదటి భాగంతోనే ప్యాన్ ఇండియా లెవెల్ దర్శకుడు లెక్క ఆయన రేంజే వేరు అని నిరూపించుకున్నాడు. తెలుగులో ఏ హీరోకు దక్కనటువంటి జాతీయ అవార్డు గిట్లా దక్కిందనే చెప్పుకోవాలి. పుష్ప గిట్లా గా రేంజ్ లో హిట్ అయిన తర్వాత ఇప్పుడు అదే సమయంలో తదుపరి చిత్రము ప్రతి సినిమాల సన్నివేశాలు ఎక్కే సుకుమారు తదుపరి రామ్ చరణ్ తోని మళ్ళసారి జతగట్టబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గది గిట్లా నిజమేనని అధికారిక ప్రకటన గిట్లా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో సుకుమారు పెట్టిన ఒక కామెంటు అదే మాట్లాడిండంట. దాని గురించి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నదంట. అయితే గది ఏందనంటే నేను సినిమాలు వదిలేస్తానని చెప్పడంతో అందరూ అవాక్కైతున్నారంట. అట్లా ఎందుకు చెప్పుంటాడు, సినిమాలు వదిలేయడం ఏంది సుకుమార్ అనుకుంటా నెటిజన్లు ఇట్లా ముచ్చటాడుతున్నారంట. అయితే ఇటీవలనే రామ్ చరణ్ రాబోయే చిత్రము గేమ్ చేంజరు ప్రీ రిలీజ్ కార్యక్రమం గీడ జరగలేదంట, అమెరికాలో పెట్టిర్రంట. దానికి ముఖ్య అతిథి లెక్క మన సుకుమార్ పోయిండంట. అయితే గాడ సుమ ఒక ప్రశ్న అడిగిందంట. డోప్ అని చెప్పి వదిలేయమంటే ఏం వదిలేస్తారు అని అడిగితే దానికి సమాధానంగా సినిమా అని అన్నాడంట. ఒక్కసారి అక్కడ ఉన్న రామ్ చరణ్ సైతం అవాక్కయిండంట. అయితే ఎందుకు అని ఉండొచ్చో తెలియదు కానీ ఇదైతే గలం ముచ్చట్లెక్క మారింది. మొన్న జరిగిన సంధ్యా థియేటర్ ఘటన కారణంగా ఏమైనా ప్రభావం పడి ఉండొచ్చు అంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనాడు గంటుట అది కూడా నొక్కురి మళ్ళొస్తా.